ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే అప్పుడప్పుడు మనకు సంబంధించిన పీడిఎఫ్ ఉంటాయి చూడండి, లైక్ దిస్. అది బ్యాంకింగ్కి సంబంధించిన పీడిఎఫ్ కావచ్చు, ఏ పీడిఎఫ్ అయినా పర్లేదు అన్నమాట. అలాంటప్పుడు వాటికి మనకు వాటికి పాస్వర్డ్ అయితే కంపల్సరీగా ఉంటుంది అన్నమాట. ఆ పాస్వర్డ్ మనకు తెలియకపోతే ఆ పీడిఎఫ్ని మనం అసలు ఓపెన్ అయితే చేయలేం కదా. అలాంటప్పుడు ఆ పాస్వర్డ్ని మనం మర్చిపోయినట్లయితే ఏ విధంగా మనం అన్లాక్ చేసుకోవచ్చు ఆ పీడిఎఫ్ యొక్క పాస్వర్డ్ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీ దగ్గర ఎలాంటి పీడిఎఫ్ ఉన్నా ఈజీగా మీరు మర్చిపోయినట్లయితే ఈజీగా మీరు ఆ పాస్వర్డ్ని రికవర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే మీరు కావాలి అనుకుంటే పాస్వర్డ్ లేకుండా కూడా అదే పీడిఎఫ్ని మీరు కన్వర్ట్ చేసుకొని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే దాన్ని మనం ఏ విధంగా చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నాకు కొంచెం సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ వీడియోని మ్యాక్సిమం లైక్ చేసి వీరితో మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇకపోతే మనం మర్చిపోయిన పీడిఎఫ్ యొక్క పాస్వర్డ్ని మనం ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు అంటే లైక్ దిస్. మీకు డెమో ఇది చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ నుంచి నాకు సంబంధించిన ఏదో ఒక డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన నేను ఇమేజ్ యొక్క పాస్వర్డ్ని సెట్ చేసుకోవడం జరిగింది. నేను పీడిఎఫ్లో వ్యూ చేసి ఇక్కడ చూసుకోవచ్చు దిస్ ఫైల్ ఈజ్ ప్రొటెక్టెడ్ అని వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను దీనికి సింపుల్ పాస్వర్డ్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవడం జరిగింది. ఆటోమేటిక్గా నాకు ఓపెన్ అవ్వడం జరిగింది కదా. మళ్ళీ మీకు కావాలంటే మీకు చూసాను, చూసుకోవచ్చు. నేను ఇమేజ్కి డైరెక్ట్గా పాస్వర్డ్ని సెట్ చేయడం జరిగింది, అది కూడా పీడిఎఫ్లో. ఇక్కడ చూసుకోవచ్చు నేను సింపుల్గా పీడిఎఫ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా నేను పాస్వర్డ్తోని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా నేను రాంగ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను రియల్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా నాకు ఓపెన్ అయితే కావడం జరిగింది కదా. అలాంటప్పుడు మీరు మర్చిపోయారనుకోండి, అలాంటప్పుడు మీరు ఏ విధంగా రికవర్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే ఏదో ఒక బ్రౌజర్ని ఈ విధంగా సింపుల్గా మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే లాస్ట్ మై పీడిఎఫ్ పాస్వర్డ్ని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇంటర్నెట్ అయితే ఆఫ్లో ఉంది కాబట్టి ఇలా ఇది చూపిస్తుంది. నేను ఇంటర్నెట్ని ఆన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకు ఫస్ట్ వన్ సైట్ అదే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా అన్లాక్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఫైల్ ఫర్ ఫ్రీ అని మనకు ఈ వెబ్సైట్ అయితే మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ వెబ్సైట్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణం అలాంటప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మనకు వెబ్సైట్ అయితే టోటల్గా లోడ్ అయితే కావడం జరిగింది. లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. మీరు ఈ విధంగా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ మీకు ఒక ఫైల్ని డ్రాగ్ చేయమంటుంది అనమాట. డ్రాగ్ చేయమంటే మీరు ఏదైతే ఫైల్కి ప్రొటెక్షన్ పెట్టుకున్నారో పీడిఎఫ్కి దాన్ని దీంట్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా క్లిక్ హియర్ పైన క్లిక్ అనేది చేసుకోండి. మీ యొక్క పీడిఎఫ్ ఫైల్ ఎక్కడ ఉంటుందో మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకోండి అదే డాక్యుమెంట్ని. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను ఇమేజ్కి అయితే పీడిఎఫ్ని అంటే పాస్వర్డ్ని పెట్టడం జరిగింది కాబట్టి సింపుల్గా నేను అదే ఫైల్ని అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు కన్వర్ట్ చేసి పడేస్తుంది అనమాట. దెర్ ఆఫ్టర్ ఆటోమేటిక్గా ఆ పీడిఎఫ్కి మనం ఎలాంటి పాస్వర్డ్ సెట్ చేయడం జరిగిందో అదే మనకు డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ఓపెన్ అవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఆ పీడిఎఫ్ యొక్క మనకు పాస్వర్డ్ కూడా ఇక్కడనే మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మీకు లైక్ దిస్ ఇలా మీరు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు పాస్వర్డ్ అవసరం లేదనుకోండి. అలాంటప్పుడు సింపుల్గా మీరు వితౌట్ పాస్వర్డ్తోనే డైరెక్ట్ ఆ ఫైల్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనం అన్లాక్ చేసుకోవడం జరిగింది. ఆ పీడిఎఫ్ యొక్క పాస్వర్డ్ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ పాస్వర్డ్ తెలుసుకున్నా మీకు సరిపోతుంది అనమాట. ఇలా మీరు డైరెక్ట్ ఏదైనా పీడిఎఫ్కి పాస్వర్డ్ ఉన్నట్లయితే మీరు ఈజీగా ఈ విధంగా అన్లాక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వండర్ఫుల్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి మ్యాక్సిమం వీరంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. దీంతో పాటుగా ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళేసి మీకు కావాల్సిన పీడిఎఫ్కి పాస్వర్డ్ని అన్లాక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.